హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఫస్ట్ డే అంటే మంగళవారం 12th వీక్ ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాము. ముఖ్యంగా ఎవరి అభిమానులు కూడా పొంగిపోకండి, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది 12th వీక్. మెయిన్ 5 మెంబర్సే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పెద్ద తలకాయలు నబీల్ అండ్ నిఖిల్. ఇక కొన్నిటిలో చెప్తా ఉన్నారట, నబీల్ దాటేశాడు నిఖిల్కి బొక్కబడిపోయిందని చెప్పేసి. అంతా సంకలు గుద్దుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే చెప్తా, చాలా క్లియర్గా వినండి. నా ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఎంత అక్యురేట్గా ఉంటుందో అని చెప్పేసి. నబీల్ నిఖిల్ ఆల్మోస్ట్ సమానంగా ఉన్నారు ఓటింగ్లో. ఎందుకు అంటే ముఖ్యంగా నిఖిల్కి ఎప్పుడు కూడా మంచి ఓటింగే పడుతుంది. కానీ ఈసారి మొత్తం కన్నడ బ్యాచ్ మొత్తం 4 కూడా నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది. అందుకని నిఖిల్కి కొంత తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి, కొంచెం బ్యాడ్ వీక్ పడింది, నెగిటివ్. సోనియా ఆకుల వచ్చి ఆడేసుకొని వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ లవర్ కూడా స్టేటస్ స్టోరీ పెట్టింది. సో వీటి అన్నిటి వల్ల కొంచెం ఓటింగ్ తగ్గింది. అయినంత మాత్రం పూర్తిగా తగ్గినట్టు కాదు. ఇక నబీల్ విషయానికి వస్తే, గౌతమ్ ఈసారి నామినేషన్స్లో లేడు కాబట్టి గౌతమ్ ఓట్లు కూడా నబీల్కి పడే అవకాశం ఉంది. బేసిక్గా నబీల్ కూడా మంచి ఓటింగ్ ఉంటుంది కాబట్టి సో బెటర్ పొజిషన్లో ఉన్నాడు. అంతేగాని ఏదో ఇద్దరి మధ్యన బిగ్గెస్ట్ తేడా అయితే లేదు, ఆల్మోస్ట్ సమానంగా ఉన్నారు. కాబట్టి నబీల్ ఫ్యాన్స్ కానీ నిఖిల్ ఫ్యాన్స్ కానీ గివప్ ఇవ్వకుండా ఇంకా ఓట్లు మీరు వేయడం కాకుండా వేరే వాళ్ళతోటి ఓట్లు వేయించండి. అప్పుడైతేనే ఒకరిని ఒకరు క్రాస్ చేయగలుగుతారు. సో అది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ముందు ఫర్దర్ డేస్లో ఏమైనా బిగ్గెస్ట్ చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చూద్దాము. వస్తుంది అనుకుంటున్నారా? ఎవరికి వస్తుంది? నిఖిల్ టాప్లో ఉంటాడా, నబీల్ టాప్లో ఉంటాడా అనేది కామెంట్ చేయండి. అంతెందుకు, ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నా కదా, నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువ కామెంట్ చేస్తారా, నబీల్ ఫ్యాన్స్ ఎక్కువ కామెంట్ చేస్తారా చూసుకోండి. దీన్ని బట్టే తెలిసిపోతుంది ఎవరికి ఎక్కువ ఓటింగ్ రిజల్ట్ ఉందనేది. ఇక నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి, థర్డ్ పొజిషన్ నిఖిల్, నబీల్ అండ్ ప్రేరణ. థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణది ఎప్పుడు కూడా చాలా బెటర్గానే ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే మిడిల్లో వస్తూ ఉంది ప్రేరణ. సో ప్రేరణ ప్రస్తుతానికైతే సేఫ్. మరి లీస్ట్లో ఉన్నది ఎవరై అంటే యష్మి అండ్ పృథ్వీ. మోస్ట్లీ ఫస్ట్ అయితే పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు, ఆ తర్వాత యష్మి ఉంది. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే చాలామంది అనుకుంటారు కే బ్యాచ్ పోవాలని. వాళ్ళలో నుంచి ఈ ఇద్దరు పోతారు. కానీ కే బ్యాచ్ పోతే టీ బ్యాచ్కే డేంజర్. వై? బికాస్ ఆ పోయిన ఇద్దరి ఓట్లు కూడా గంప కొద్దక మళ్ళీ ఇక్కడ పడతాయి. తెలుగు వాళ్ళకి వేయరు కదా, తెలుగు వాళ్ళే ఆ ఓట్లు వేసేది. కానీ వాళ్ళు మళ్ళీ తెలుగు వాళ్ళకి వేయకుండా గంప కొద్ద ప్రేరణకు నిఖిల్కో పడతాయి. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో కే బ్యాచ్ టీ బ్యాచ్ అని, మీరు ఓట్లు వేయడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళతోటి, మీకున్న ఎక్కువ ఐడియాలతోటి, ఇంకా ఎక్కువ ఐడియాలతోటి, గ్రూప్స్ తోటి ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు అనుకున్న వాళ్ళు విన్ అవుతారు, టాప్లో ఉంటారు. సో అది ఫ్రెండ్స్. నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు సేమ్ పొజిషన్లో, తర్వాత ప్రేరణ ఉంది, ఆ తర్వాత పృథ్వీ ఉన్నాడు, ఆ తర్వాత యష్మి ఉంది. ఇది 5 మెంబర్సు. మరి వీళ్ళ పొజిషన్స్ అయితే మాత్రం లీస్ట్ పొజిషన్ పృథ్వీ, యష్మి. యష్మి 4th, పృథ్వీ 5th ఫస్ట్ డే. ఇక నిఖిల్, నబీల్ సేమ్, మిడిల్లో ఉన్నది ప్రేరణ. సో ఎట్లా చూసినా డేంజర్ జోన్లో ఉన్నది యష్మి అండ్ పృథ్వీ. మరి వీళ్ళ ఇద్దరిట్లలో ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, లేదంటే ఇద్దరు పోవాలనుకుంటారు? ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక టాప్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.